హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ పార్ట్ 8 HTML5 సిమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సిమాంటిక్ ట్యాగ్స్ క్లియర్లీ డిస్క్రైబ్ దేర్ మీనింగ్ అండ్ పర్పస్ టు బోత్ బ్రౌజర్ అండ్ డెవలపర్. దే మేక్ ద వెబ్ పేజ్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఆ ట్యాగ్లో ఉన్న కంటెంట్ మీనింగ్ని బ్రౌజర్ అండ్ డెవలపర్కి క్లియర్గా చెప్తుంది. వెబ్ పేజ్ అనేది స్ట్రక్చర్గా, నీట్గా, ఈజీగా అండర్స్టాండ్గా ఉంటుంది. సిమాంటిక్ అంటే నథింగ్ బట్ ఇట్ మీనింగ్ అని అర్థం. అంటే ఒక మీనింగ్ఫుల్ వేలో ఉంది ఆ ట్యాగ్ అని అర్థం. ఎగ్జాంపుల్ వచ్చేసి హెడర్. మనకి ట్యాగ్లోనే తెలిసిపోతుంది అది పేజ్ టాప్ సెక్షన్కి, హెడ్డింగ్కి అని. సో ఫూటర్ అంటేనే మనకు అర్థమైపోతుంది అది బాటమ్ సెక్షన్కి. ఆర్టికల్ అంటే ఇండిపెండెంట్ కంటెంట్కి. సెక్షన్ అంటే కంటెంట్ బ్లాక్స్కి. నావ్ అంటే నావిగేషన్ లింక్స్కి అని అర్థం. నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి ఎలాంటివి అంటే డివ్ అండ్ స్పాన్. వీటికి మీనింగ్ ఉండదు, ఇవి మీనింగ్ చెప్పవు కూడా. సో జస్ట్ స్ట్రక్చర్ కోసం ఇవి యూజ్ చేస్తాం. Header tag represents the top section of a web page or article, usually contains logo, navigation or title. Header tag అనేది పేజ్లో ఆర్టికల్లో టాప్ సెక్షన్కి యూజ్ చేస్తాం. ఇందులో నార్మల్గా లోగో, నావిగేషన్ అండ్ టైటిల్ కోసం అవన్నీ కంటైన్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ ట్యాగ్ రిప్రజెంట్స్ ద బాటమ్ సెక్షన్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ ఆర్ అన్ ఆర్టికల్, యూజువల్లీ కంటైన్స్ కాపీరైట్ కంటెంట్, కాంటాక్ట్ ఇన్ఫో ఆర్ సోషల్ మీడియాస్. ఫూటర్ ట్యాగ్లో మనము కాపీరైట్ కానీ, కాంటాక్ట్ లిస్ట్ కానీ, అంటే మన కాంటాక్ట్ గురించి కానీ, సోషల్ మీడియా లింక్స్ కానీ ఇవన్నీ కూడా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ట్యాగ్ రిప్రజెంట్ ఇండిపెండెంట్ కంటెంట్ దట్ కెన్ స్టాండ్ అలోన్. ఎగ్జాంపుల్ బ్లాగ్ పోస్ట్, న్యూస్ ఆర్టికల్, ప్రోడక్ట్ కార్డ్ ఆర్ కమెంట్. ఆర్టికల్ ట్యాగ్ అనేది ఇండిపెండెంట్గా యూజ్ చేస్తాం. అంటే అది డిపెండెంట్గా ఉండకూడదు వేరే కంటెంట్ మీద. అది వచ్చేసి ఇండిపెండెంట్ కంటెంట్ కోసం ఆర్టికల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్స్ వల్ల వెబ్ పేజ్ అనేది స్ట్రక్చర్గా, మీనింగ్ఫుల్గా ఉంటుంది. Section tag used to group related content together. Example, a section for about us, services or contact. సెక్షన్ ట్యాగ్ అనేది రిలేటెడ్ కంటెంట్ని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఆ కంటెంట్ అంతా ఒక గ్రూప్కి చెందినది అయినప్పుడు సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ సెక్షన్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ నావ్ ట్యాగ్ అనేది defines a navigation section that contain links, helps users move around your website easily. nav ట్యాగ్ అనేది నావిగేషన్ లింక్స్ కోసం యూజ్ చేస్తాం. అంటే యూజర్స్ అనేవాళ్ళు వెబ్సైట్లో ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ వల్ల వెబ్ పేజ్ అనేది స్ట్రక్చర్ నీట్గా, మీనింగ్ఫుల్గా ఉండడానికి యూజ్ చేస్తాం. వరకు మనం సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తారు, స్ట్రక్చర్ నీట్గా ఉండడానికి, మీనింగ్ఫుల్గా ఉండడానికి అని తెలుసుకున్నాం. అసలు వై ఇట్ మ్యాటర్స్, ఇంపార్టెన్స్ ఏమి సిమాంటిక్ ట్యాగ్స్వి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇంప్రూవ్స్ రీడబిలిటీ ఆఫ్ యువర్ హెచ్టిఎంఎల్ కోడ్. అంటే సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేయడం వల్ల హెచ్టిఎంఎల్ కోడ్ అనేది రీడబుల్గా, నీట్గా ఉంటుంది. అంటే మనం ఎవరు చూసినా కూడా ఫూటర్, హెడర్ అనగానే ఇది హెడర్ గురించి, ఓకే ఇది ఫూటర్ గురించి, ఇది సెక్షన్స్ డివైడ్ చేసినారు, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. హెల్ప్స్ సెర్చ్ ఇంజన్స్ అండర్స్టాండ్ యువర్ సైట్ స్ట్రక్చర్. సెర్చ్ ఇంజన్స్కి సైట్ స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎస్సీఓకి హెల్ప్ అవుతుంది. అసలు ఎస్సీఓకి ఇది హెల్ప్ అవుతుంది సిమాంటిక్ ట్యాగ్స్ అనేది. అసలు ఎస్సీఓ అంటే ఏంటి అనేది ముందు వీడియోస్లో చూసుకుందాం. వెయిట్ ఫర్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇంక్రీజెస్ accessibility ఫర్ స్క్రీన్ రీడర్స్ వల్ల యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే డిఫరెంట్లీ అబిల్డ్ యూజర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేక్ వెబ్సైట్ మెయింటెనెన్స్ ఈజియర్. అంటే వెబ్సైట్ మెయింటైన్ చేయడం కూడా ఈజియర్ అవుతుంది. కంటెంట్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలనుకున్నా, ఏమైనా తీసేయాలనుకున్నా, ఏమైనా యాడ్ చేయాలనుకున్నా ఈజీగా అవుతుంది అనమాట. అంటే సిమాంటిక్ ట్యాగ్స్ వల్ల కోడ్ అనేది ప్రొఫెషనల్గా, యూజర్ ఫ్రెండ్లీగా, ఎస్సీఓ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవన్నీ మ్యాటర్స్ అనమాట సిమాంటిక్ ట్యాగ్స్. వీడియోలో మనం ఎంత ఇంపార్టెంట్ అయిన సిమాంటిక్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మీడియా ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం.
If you like this video, please like, subscribe and share to your friends. Thank you for watching from Code Labs with Anju.